హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈరోజు మనం పారాజంబల్ సెంటెన్సెస్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా 5 మార్క్స్కి ఈ పారాజంబల్ సెంటెన్సెస్ ఉంటాయి. ఈ పారాజంబల్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే ఒక పారాలో ఉన్న సెంటెన్సెస్ని జంబుల్ చేసిస్తాడు, మనం వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. సో ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము పారాజంబల్ సెంటెన్సెస్ ఎలా సాల్వ్ చేయాలో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెంటెన్స్ ఏం ఇచ్చాడు? ఇట్ ఎంప్లాయీస్ 60% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ 26% టు ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఇక్కడ మనకి ఇట్ అంటే ఏంటో తెలీదు. సో పారాలో ఇది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. అక్కడ వరకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ బి సెంటెన్స్ చూద్దాం. అగ్రికల్చర్ డామినేట్స్ చేంజ్ ఇన్ ఇండియా త్రూ ఇట్స్ క్యాజువల్ లింక్స్ విత్ ఫ్యాక్టర్ అండ్ ప్రొడక్ట్ మార్కెట్స్. ఇక్కడ ఇట్స్ అని ఉంది. ఇట్స్ అనేది అగ్రికల్చర్ని గురించి చెప్తున్నట్టు మనం అనుకోవచ్చు. సో ఈ సెంటెన్సెస్ అనేది స్టార్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. పారాగ్రాఫ్ స్టార్టింగ్ సెంటెన్స్ ఇది అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో బి అనుకుందాం ఫస్ట్ సెంటెన్స్. కానీ మనకి ఇంక కన్ఫామ్గా తెలియదు కదా. సో ముందు అన్ని సెంటెన్సెస్ మనం ఒకసారి చదువుకోవాలి. సో సి, theoretically it is possible to reduce poverty by raising labor productivity in agriculture and spreading its gain among the low income groups. ఇక్కడ ఇట్స్ మనకి ఏమి ఇటు ఏ దేన్ని రిఫర్ చేస్తుందో మనకు తెలియదు. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. డి, low productivity in agriculture has led to the concentration of the poor in this sector. ఈ దిస్ ఏంటి తెలీదు. సో మనకి డి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్, ఇన్ ద పూరర్ స్టేట్స్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ క్లోజ్ టు 40%. ఇట్స్ ఏదో మనకు తెలియదు. సో అన్ని సెంటెన్స్ చదివాక మనకు ఒక ఐడియా వచ్చింది. ఈ పారాగ్రాఫ్ దేని గురించి? అగ్రికల్చర్ గురించి ఉన్న పారాగ్రాఫ్ని జంబుల్ చేశారు. సో మనకు అన్ని సెంటెన్సెస్ చదివాక ఒక ఐడియా వస్తుంది అది ఏ టాపిక్ గురించి వాడు ఆ పారాగ్రాఫ్ అనేది ఇచ్చాడు అని. సో మనకి ఇక్కడ ఏ పారాగ్రాఫ్ దేని గురించి ఇచ్చాడు? అగ్రికల్చర్ గురించి ఇచ్చాడు. సో ఈ అన్ని సెంటెన్సెస్లో బెస్ట్ ఏమవ్వండొచ్చు? బి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ అగ్రికల్చర్ గురించి మాట్లాడాము, ఆ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ప్రొనౌన్ అనేది ఏం లేదు. ఇక్కడ ఉన్న ప్రొనౌన్ కూడా ఆల్రెడీ మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రొనౌన్ అనేది ఈ నౌన్ గురించి మాట్లాడుతుంది. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా అన్నిటితో పోలిస్తే. అండ్ క్లియర్గా కూడా తెలుస్తుంది అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాము, అగ్రికల్చర్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? డామినేట్స్ చేంజ్ ఇన్ ఇండియా త్రూ ఇట్స్ క్యాజువల్ లింక్స్ విత్ ఫ్యాక్టర్ అండ్ ప్రొడక్ట్ మార్కెట్స్. ఏంటిది? అగ్రికల్చర్. సో మన ఫస్ట్ సెంటెన్స్ అనేది బి. ఫస్ట్ సెంటెన్స్ బి అని మనకి క్లారిటీ వచ్చేసింది. సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటిది? మనకి ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ అనేది అన్నీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇట్ అంటే ఏంటో మనకి అగ్రికల్చర్ తెలిసిపోయింది కాబట్టి అన్నిటిలోనూ ఇట్ అనే ప్రొనౌన్ ఉంది కాబట్టి ఇట్, దిస్, ఇట్స్ ఈ ప్రొనౌన్ అన్నీ అగ్రికల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. కానీ బి తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందో మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఏముంది? ఇట్ ఎంప్లాయీస్ 60% ఆఫ్ ద లేబర్ ఫోర్స్. 60% లేబర్ ఫోర్స్ ఉంటుంది, 26% జీడిపి అని అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏమన్నారు? ఈలో ఇన్ ద పూరర్ స్టేట్స్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ద డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ క్లోజ్ టు 40%. పూరర్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆల్రెడీ రిచర్ స్టేట్స్ గురించి మాట్లాడి ఉంటే కనుక అప్పుడు పూరర్ స్టేట్స్ గురించి మాట్లాడతాం. క్లోజ్ టు 40% అన్నాడు అంటే ఆల్రెడీ వేరే దాని గురించి డిస్కషన్ అయ్యాక అప్పుడు ఇది ఇంత ఉంది, అది ఆల్రెడీ ఎంతో ఉంది కానీ ఇది 40% ఉంది అని ఈ సెంటెన్స్లో డిస్కషన్ అనేది ఉంది. సో మనకి మేబీ ఇది కానీ ఎందుకంటే మనకి న్యూమరికల్స్ అనేవి ఈ రెండు సెంటెన్సెస్లోనే ఉన్నాయి. 60% 40% అని ఉంది లేబర్ ఫోర్స్ అనేది, డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది.
సో మనకి ఏఈ అనేది ఒక సెట్. ఫస్ట్ ఏ సెంటెన్స్ రావాలి, తర్వాత ఈ సెంటెన్స్ రావాలి, ఇది ఒక సెట్. కానీ ఇది వెంటనే బి తర్వాత వస్తుందా, బి తర్వాత రాదా, లేదంటే డిసి ఈ మధ్యలో ఎక్కడన్నా ఉంటాయా, అవనేది మనం చెక్ చేద్దాం. సో ఏఈ అనేది ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఏ తర్వాత ఈ వస్తాయి. ఈ ముందు సి వస్తుందా, ముందు డి వస్తుందా, ఇది చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, క్యాజువల్ లింక్స్ విత్ ఫ్యాక్టర్ అండ్ ప్రొడక్ట్ మార్కెట్స్ గురించి డిస్కషన్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ సి సెంటెన్స్ చూద్దాం. థియరిటికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ పావర్టీ అన్నాడు. పావర్టీ అంటే ఆల్రెడీ మనకి ఈ దగ్గర పూరర్ స్టేట్స్ అంటే ఇది కూడా కొంచెం పావర్టీకి దగ్గరగానే ఉంది. అంటే పూర్ అనే డిస్కషన్ అనేది ఇక్కడ ఈ దగ్గర స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ పూర్ అనే ఉంది. సో ఈ 2 సెంటెన్సెస్ కూడా మ్యాక్సిమం ఈ సెంటెన్స్ తర్వాత వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే పూరర్ స్టేట్స్, పూర్ అనే డిస్కషన్ మనకి ఈ టూ సెంటెన్సెస్లో లేదు. ఖచ్చితంగా ఈ సెంటెన్స్ తర్వాత నుండి పూర్ అనే డిస్కషన్ రావాలి. సో ఖచ్చితంగా బి తర్వాత ఏఈ. ఇది ఫస్ట్ సెంటెన్స్, ఇది సెకండ్ సెంటెన్స్, ఇది థర్డ్ సెంటెన్స్. సో ఇక్కడ వరకు కన్ఫర్మ్. తర్వాత 4th 5th ఏమొస్తాయి, 4th 5th ఏం సెంటెన్స్ వస్తాయో చూద్దాం ఇప్పుడు. డీనా సీనా. సో ఇక్కడ ఏమన్నాడు, లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ లెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పూర్ ఇన్ దిస్ సెక్టర్. ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది 40% ఉంది పూరర్ స్టేట్స్లో. సో అందుకని అగ్రికల్చర్లో ఎక్కువ శాతం పూర్ పీపులే ఉంటున్నారు. థియరిటికల్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ పావర్టీ అంటే ఆల్రెడీ ఈ పూర్ గురించి డిస్కషన్ వచ్చింది. ఎందుకు లో ప్రొడక్టివిటీ ఉంటుందంటే పూర్ పీపుల్ ఈ సెక్టార్లో ఉంటున్నారు కాబట్టి. అండ్ బయటిని పాసిబుల్ టు రెడ్యూస్ అంటే ఇక్కడ ఒక రెమెడీ అనేది డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తేనే మనకి రెమెడీ గురించి డిస్కస్ చేయగలం. సో డి తర్వాత సి వస్తుంది. ఏమన్నాము, లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ లెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పూర్ ఇన్ దిస్ సెక్టర్. థియరిటికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ poverty by raising labor productivity in agriculture and spreading its gains among the low income groups. సో ఇలా మనం ఈ పారాజంబుల్ సెంటెన్సెస్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఇంగ్లీష్ రావడమే కాదు, కొంచెం లాజిక్ కూడా వాడాలి. ఏది తర్వాత ఏది వస్తుంది, ఏది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఆ ప్రొనౌన్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయిందా, ఆల్రెడీ ప్రొనౌన్స్ ప్రీవియస్ సెంటెన్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేశారా అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ పారాజంబుల్ సెంటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో 5 మార్క్స్ కంపల్సరీ. మనకు వన్స్ ఈ సిరీస్ కనుక తెలిసిందేనంటే మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. మనకి ఎలా క్వశ్చన్స్ ఇస్తాడంటే, అరేంజ్ చేశాక సిరీస్లో సెకండ్ సెంటెన్స్ ఏది, ఏ. అరేంజ్ చేశాక 4th సెంటెన్స్ ఏది, డి. అరేంజ్ చేశాక 5th సెంటెన్స్ ఏది, సి. సో ఇలా 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సిరీస్లోంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంగ్లీష్ గురించి తెలియాలి అండ్ కొంచెం లాజిక్ కూడా యూజ్ చేయాలి. ముందు మాత్రం ఫస్ట్ అన్ని సెంటెన్సెస్ చదివితే అసలు ఏ టాపిక్ గురించి ఈ పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు మనకి అర్థమవుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.